శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం దాదాపు 1,00,000 మంది తిరుపతికి వస్తారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకోగా చాలా మంది సర్వదర్శనానికే వెళుతూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే దర్శన టికెట్లు, ట్రైన్, వసతి గదులు ఇలా అన్నింటినీ బుక్ చేసుకోవడం కాస్త ఇబ్బందితో కూడుకున్న అంశం. ఎటు లేదన్నా తిరుమల వెళ్లాలనుకుంటే నెల ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. నిత్యం వేలాది భక్తులు కాలినడక మార్గం ద్వారా 7 కొండలు ఎక్కి తమ మొక్కులను, ముడుపులను చెల్లించుకుంటారు. ఆ క్రమంలోనే సర్వదర్శనానికి 24 గంటల సమయం కూడా పడుతుంది. అయితే టికెట్ బుక్ చేసుకోకుండా వచ్చిన భక్తులు తిరుమలలో రద్దీ చూసి భయపడి దళార్లను ఆశ్రయించి అధిక ధరలకు టికెట్లు కొంటూ ఉంటారు. ఈ సందడిలో కొన్నిసార్లు అమాయక భక్తులు కొందరు నకిలీ టికెట్లు కొని మోసపోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా భక్తుల వీక్నెస్ ను ఆసరాగా తీసుకుని దళార్లు తమ చేతులకు పనిచెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా నకిలీ టికెట్లు కొనుగోలు చేసి శ్రీవారి దర్శనానికి వెళుతున్న 4 భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాత నేరస్తుడైన అమృత యాదవ్, రుద్రసాగర్ కలిసి ఈ దందా చేస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. నకిలీ టికెట్ల ద్వారా 35 మంది భక్తుల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం చేయించారు. ఒక్కో టికెట్టుగాను 2,000 చొప్పున భక్తుల నుంచి డబ్బులు సేకరించినట్లు విచారణలో తెలిసింది. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ల స్కానింగ్ ఉద్యోగి రుద్రసాగర్, అమృత యాదవ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలలో మరోసారి నకిలీ టికెట్లు తీవ్ర కలకలం రేపాయి. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కలర్ జిరాక్స్ తీసి నకిలీ టికెట్లు విక్రయిస్తున్న ముఠా తాజాగా బట్టబయలైంది. ఈ కలర్ జిరాక్స్ టికెట్ల ద్వారా 300 ప్రత్యేక దర్శనానికి వెళుతున్న 4 భక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అయితే వీరికి టికెట్ స్కానింగ్ చేస్తున్న వ్యక్తి సహకరించడం గమనార్హం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని స్కానింగ్ సెంటర్ వద్ద పనిచేసి రుద్రసాగర్ అనే వ్యక్తి చొరవతో ఆ 4 భక్తులు నకిలీ టికెట్లతో దర్శనం క్యూలోకి వెళ్లినట్లు గుర్తించారు. అయితే క్యూ లైన్లోకి వెళ్లిన ఆ 4 భక్తులపై అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిని పట్టుకుని గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. 300 టికెట్ల పేరుతో నకిలీ టికెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అమృత్ యాదవ్ అనే పాత నేరస్తుడు చెన్నైకి చెందిన మోహన్ రాజ్ అనే వ్యక్తిని మోసం చేసి వారికి 4 టికెట్లను అమ్మినట్లు తేల్చారు. అయితే ఆ 4 టికెట్లకు వారి వద్ద నుంచి ఏకంగా 11,000 వసూలు చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. వచ్చిన 11,000లో రుద్రసాగర్తో కలిసి అమృత్ యాదవ్ పంచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ 4 భక్తులను టీటీడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.